జర్నలిస్టులు. అక్కడి నుంచి వచ్చేటికి ఇంకెవాళ్ళు నుంచి ఉంటారు. ఇక మీ బతుకు మీకు ఉండదు అన్నాడు. అయిపోయింది. అంటే మీ టైం అంతా ఇంకొకటి అధీనంలో బతకవలసిన నీచాతి నీచమైనటువంటి జీవితం వస్తుంది తప్ప మీ బతుకు మీరు బతకటం అనేటువంటిది పోతుంది. కొంచెం కనుక కాలు జారారంటే అన్నాడు. అంటే ఇందులో దేనికి ఆశపడ్డా మీ టైం మీది కాదు కనుక తదీయ ఖ్యాతి, దానివల్ల వచ్చే పేరు ఉన్నదే ఈతి అన్నాడు. అంటే ఈతి బాధలు లాంటిది అన్నాడు. తదీయ ఖ్యాతి ఈతి. లాభంబు ఏదన్నా డబ్బు ఇచ్చారు అనుకోండి, శోభంబు వాడు 70,000 ఇచ్చాడు అనుకోండి, ఇచ్చేటికి బయటికి రాగానే వాళ్ళు నుంచుంటారు. ఈ చారిటీ దీనికి అనిపిస్తావు, దానికి ఏదో అనిపిస్తావు. అది వరకు వీడికి అన్నం లేకుండా ఉన్నప్పుడు వాడెవడు ఒక ముండా కొడుకు వీడికి తిన్నావా లేదా అని అడగడు. ఏమండి, వెనకటి రోజుల్లో ఈ గుర్ర పందాలు ఉండేవి, ఇప్పుడు ఉండేవి కానీ ఇప్పుడున్న జనీన్ కాదనుకోండి, డర్బీ స్వీప్ అనేవని ఉండేవి. వాడికి 2 లక్షలు 3 లక్షలు వచ్చేది. వాడి మొదటి టికెట్ కొను వాడిని తినేసేసేవాడు. మొదటి ₹1,00,000 కూడాను అందరూ తలో కాస్త ఇట్లా కొట్టి తినేసేసేవాడు. అయితే అంతకుముందు వాడు తిన్నాడా లేదా, వాడు ఎట్లా ఉన్నాడు అని అడిగిన వాళ్ళు ఈ చారిటీ అసోసియేషన్స్ అనేటువంటి తినేటువంటి ఎవళ్ళు లేదు, అడగరు. కనుక తదీయ లాభంబు క్షోభంబు. లాభం వచ్చిందంటే ఏడిపించేస్తుంది అన్నాడు. మామూలుగా బతుకుతుంటే ఇబ్బంది లేదు, కానీ దాంట్లో ఈయనకి ఏదో వచ్చిందంటే తినేస్తారు అన్నాడు. మనిషిని తింటారు, డబ్బు తింటే పర్లేదు, మనిషి వెంట పడతారు. క్షోభంబు. పూజనంబు, నలుగురు వాడికి గౌరవిస్తారు కదా. అక్కడికి వెడితే ఊళ్ళో దిగారు, ఏదో పాపం ఇప్పుడు కూతురుని చూద్దామని వెళ్ళాడు. కూతురు అల్లుడు ఆ ఊళ్ళో ఉన్నారు. పెడితే ఈ స్టేషన్ దగ్గర గై 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 అని మూగేశారు. మూగేసి జ్ఞానపీఠ అవార్డు గాడు వచ్చాడు. ఊరికే పోనివ్వటం, స్టేషన్ మీద దగ్గరనే పూలమాలలు, బ్యాండ్ మేళాలు, వ్యవహారాలు. అక్కడ భర్భర్మనే వాయించడం అయిన తర్వాత యువతలు తీసుకొచ్చాక వీడు కూతురు ఇంటికి వెళ్ళడానికి గతి లేదు. ఏం చేత అక్కడ టౌన్ హాల్లో డయాస్ అరేంజ్ చేశారట, అక్కడ వీడు మాట్లాడాలి. అది అయిన తర్వాత అక్కడెక్కడో అరేంజ్ చేశారట ఇంకో చోట. ఇట్లాగే 7-8 చోట్ల అరేంజ్ చేశారు. ఈ లోపల వీడు ట్రైన్కి వెళ్లాల్సిన టైం అయింది. గభాలను ఒక్క మాట టెలిఫోన్ చేసి అల్లుడికి కూతురికి స్టేషన్కి వచ్చి కనపడమని చెప్పి రైలు ఎక్కేశారు. నీ బతుకు కాలు జారి ఇలా అయిపోతుంది. వీటిల్లో ఏదన్నా దేని మీదకైనా ఇది వస్తే బాగుండేని అనుకున్నావంటే సాఫ్ అయిపోయి ఇంకా నువ్వు ఉండవు. వాటందరూ వస్తే రాని ఏం పర్లేదు, అలా గొడుగ్గా కృష్ణదేవరాయలు సామాన్యుడు కాడు. కానీ ఇందులో ఏది నువ్వు కావాలనుకున్నా నువ్వు ఉండవు, అవి నిన్ను తొక్కేస్తాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయన పుస్తకాలని భారతీయులు ఎంత మెచ్చుకునేవాళ్ళు అంటే, నోబెల్ ప్రైజ్ రాకముందు కల్కటా యూనివర్సిటీలో ఉన్నటువంటి కాలేజీల్లో, స్కూళ్లలోనూ తప్పులు, వ్యాకరణంలో ఉన్నటువంటి తప్పులు సరిచేసి దిద్ది రాయటం కోసమని ఆయన ప్యాసేజెస్ ఇచ్చేవాళ్ళు. స్కౌండ్రల్స్. ఇండియన్స్ అంటే ఎంత స్కౌండ్రల్సో మన వాళ్ళ ఎడల తెలుస్తుంది. అంతకు తప్ప ఠాగూర్ని ఇంకొక దానికి వాడలేదు. ఒక పద్యం కానీ ఒక పాఠం కానీ ఆయనది ఏ టెక్స్ట్ బుక్ ఇందులోనూ వేయలేదు. నోబెల్ ప్రైజ్ రాకముందు మీరు చూడండి. వీఆర్ సచ్ ఏ గ్రేట్ స్కౌండ్రల్స్ అంటే ప్రపంచంలో మ్యాచ్లెస్ స్కౌండ్రల్స్ మనం. ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చిన తర్వాత కల్కటాలో ఉన్నటువంటి పెద్దవాళ్ళంతా కూడాను బ్రహ్మాండమైనటువంటి రిసెప్షన్ అరేంజ్ చేశారు. చేసి ఎన్నో ప్రైజులు అన్నమాట. అట్లాగా మోపులు లేచిపోయినాయి పైకి. సరే ఆయన వచ్చేసి చూసి చిరునవ్వు అక్కడ పెట్టండి వరుసన అన్నాడు. పెట్టాక అందరితో చెప్పాడు, ఇది మీరు ఇచ్చినటువంటి బహుమతులు, మీరు చేసిన సన్మానం నోబెల్ ప్రైజ్కి సంబంధించింది, నాకు సంబంధించింది కాదు. దేర్ఫోర్ ఐ డిక్లైన్ విత్ థ్యాంక్స్, పట్టుకెళ్ళిపోండి అన్నాడు. అది మీకు తెలుసును అనుకుంటా. నేను స్వీకరించటలేదు మీరు చేసిన సన్మానం, ఎందుకంటే మీరు నా రచనలకు కానీ నాకు కానీ చేసింది కాదు ఈ సన్మానం. వాడెవడో ఇచ్చిన నోబెల్ ప్రైజ్కి అంటే కుక్కల్లాగా చేశారని చేత మనం ఎందుకు అన్నాడు. తప్ప ఇది జరిగిన ఇన్సిడెంట్. అవి వదిలేసి వెళ్ళిపోయినాడు. మీ అందరూ మీ ఇళ్ళకి అలా తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు తెచ్చిన వాళ్ళు చాలా విలువైనవిగా ఇంకోటి ఎవరన్నా పట్టుకెడతాడేమో భయం. భారతీయుడు అంటే మైండ్ చాలా తమస్గా ఉంటుంది. తర్వాత నోబెల్ ప్రైజ్ వచ్చాక మెల్లిమెల్లిగా ఆయన షార్ట్ స్టోరీస్ పుస్తకాల్లో వేయటం, ఆయన పోయమ్స్, సరోజినీ నాయుడు పోయమ్స్, ఆయనతో పాటు ఆవిడ కూడా ఎప్పుడు వస్తుందేమో అని భయం.
ఇట్లాంటివి వేయటం అంటే ప్రపంచంలో కుక్క మేధవ జాతిలో మొదటి జాతి అంటే ఎవడన్నా గౌరవిస్తే భయపడి గౌరవించడమే కానీ ఒకనోడు గౌరవించుకుంటాం అనేది మన జాతిలో లేదు. ఇక్కడ అంచేత ఏం చెబుతున్నాడు, లాభంబు క్షోభంబు ఎందుకు వచ్చింది, పూజనంబు గౌరవిస్తే ఉద్వేజనంబు అంటే ఎప్పుడు ఏమవుతామో అని కంగారుగా ఉంటుంది. మనం వెళ్ళవలసిన చోటికి వీల్లేదు, చూడవలసిన వాళ్ళని వీల్లేదు. పాపం 70 ఏళ్ళు ఉన్నాయి ఒక మహానుభావుడికి. పొద్దున్నే రైలు దిగి రాగానే వాకిట్లో అడుగు పెట్టాడు, కాళ్ళు కింద పెట్టినవారు పళ్ళెంలో పెట్టమంటారు. సరే కాళ్ళు పళ్ళెంలో అయిన తర్వాత మనిషిని ఏమో ఏనుగెక్కించారు. ఏనుగెక్కిస్తే 9 గంటల వరకు ఊరేగించారు. కామన్ సెన్స్ పాయింట్ ఆయన ఒకటికి పోసుకోవాలి. ఏది కనుక సన్మానం చేసేటువంటి మతిలేని వెర్రివేధవాళ్ళకి మనకి ఇట్లాంటిది ఏమన్నా తడుతుందా అంటే వాడికి కూడా మానవులకి అందరికీ ఉన్నటువంటి బాధలు మంచి చెడ్డలు ఉంటాయనేటువంటి తట్టనటువంటి దౌర్భాగ్యం మనం. అంచేత మన చేత సన్మానితుడైతే వాడు ఏమవుతాడు, శోభించి అల్లాడిపోతాడు అవతల. అది చెబుతున్నాడు. ఈ పూజనంబు ఉద్వేజనంబు ఉద్వేగం కలిగిస్తుంది అన్నాడు. యాగని అంటే ఉంటామో చస్తామో వేయడం వచ్చినాను భయం వేస్తుంది, ప్రాణభీతి కలుగుతుంది అన్నాడు పూజ వస్తే. ఇలాంటి మతిలేని వాళ్ళ చేత పూజింపబడితే ప్రాణభీతి కలుగుతుందని చెప్పాడు కృష్ణదేవరాయలు. ఉద్వేజనంబు అని తప్పించి ఇలా అనుకున్నట్టు విష్ణు చిత్తుల వారు తనంటున్నట్టు చెప్పడు కృష్ణదేవరాయలు అని తర్కించి వితర్కించి ఉర్వర పూర్వంబున సౌవీరభూరమణునకు గౌరవం అంగీకరించి బోధించి ముక్తి కనిచిన భరతభూమి సురవతంసంబునం బోలే. వెనక సౌవీర రాష్ట్రం అంటే సింధు దేశం. అక్కడి నుంచి రాజు, సింధు దేశపు రాజు రహుగణుడు అనేటువంటి వాడు పలకి మీద పెడుతూ ఉండగా ఆయనకు ఉపదేశం చేసినటువంటి భరతభూ రత్నం అంటే భరతుడు ఉన్నాడు, జడభరతుడు. వాడులాగా దుర్విభావ్యబోధ్యుండై ఈయన ఇంతవాడని తెలియటానికి వీలు లేకుండా ఉట్టి పిచ్చిమూడా కొడుకులాగా ఊళ్ళో తిరుగుతున్నాడు. జడభరతుడులాగా మామూలుగా ఏదో పంచావత్తరయం ఉదాహరణ వేసుకుంటూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం. ఎవరన్నా దానివాడు కనిపిస్తే దాంతో అక్కడెక్కడో వాడింటోనో వీడింటోనో కూర్చొని మాట్లాడటం కానీ ప్రతి వాడితో వేదాంతం తోమటం, తను రాసినటువంటి పద్యాలు వాడికి వినిపించడం. వీడు ఎడుతూ ఉంటే పక్క బజార్లో పెడతారు, పద్యాలు వినిపిస్తాడేమో. అలా లేకుండా ఈయన భరత భూమి సురవతంసంబునం పోలే అంటే భరత భూమిని ఎవరి వల్ల పేరు వచ్చింది, భరత భూమీశ్వరుడు అంటే భరతుడు అనేటువంటి బ్రాహ్మణుడైన రాజు అన్నమాట. భూమీశ్వరుడు అంటే రాజయ్యుండి కూడా బ్రాహ్మణుడు అయినాడు అతను. వాడి వలె దుర్విభావ బోధ్యుండై ఎవడను ఊహించడానికి వీల్లేనటువంటి బోధ కలిగినటువంటి అంటే ఆయనలో ఏముందో ఎవరికి తెలియదుట. ఇదో ఆ మనిషి అలా వాడు ఏదో రోజు వస్తూ ఉంటాడు పెడుతూ ఉంటాడు తప్ప ఇంకేం తెలియదు అన్న టచ్ ఉంటుంది తప్ప ఆయనతో ఇంటెన్స్ గా. బోధ్యుండై పరమ పదంబునను భాగవతులకు అప్రాకృతంబులకు బహుభద్రమూర్తులు భరించి భగవత్ పరిచర్య చేయుటయు. తన పని ఏమిటని పెట్టుకున్నాడు, అంతర్యామి అయినటువంటి భగవంతుని యొక్క రూపములు లీలామయములై అనేక రూపాల్లో తిరుగుతూ ఉంటాయి మన చుట్టుపక్కల. వెంకయ్యని చూసి వెంకయ్య అనుకుంటూ ఉంటాం, బుద్ధిలాగా పుల్లయ్యని చూసి పుల్లయ్య అనుకుంటూ ఉంటాం, మన సర్వెంట్ కనిపిస్తే సర్వెంట్ అని అనుకుంటూ ఉంటాం, మన కింద పనిచేసేటువంటి గుమాస్తా అయితే కింద పనిచేసే గుమాస్తా అని అనుకుంటూ ఉంటాం, మనకంటే తక్కువ చదువుకున్నవాడైతే తక్కువ చదువుకున్నవాడు అని అనుకుంటూ ఉంటాం. ఒకవేళ హోటల్లో భోజనం చేసినా సరే వాడు కింద రూమ్లో భోజనం చేయమని మన పైన రూమ్లో భోజనం చేస్తాం, లేదా వాడు గురు పూజల్లో భోజనం చేస్తుంటే మనం హోటల్లో భోజనం చేస్తాం. ఇట్లాంటివి చేస్తూ ఉంటాం. అంటే ఇవన్నీ వాడు రిజిస్టర్ చేస్తూ ఉంటాడు. వీళ్ళు ఈ రూపాలు రిజిస్టర్ చేయరు కానీ జీవులు ఈ రూపాలు ధరించి తిరుగుతూ ఉన్నవాడు రిజిస్టర్ చేస్తూ ఉంటాడు అని చెప్పాడు. అందుకని వాడి రూపాలు చూస్తూ లీలామయమైనటువంటి రూపాలని అప్రాకృతం గురు అంటే ఇవన్నీ మనం చూస్తున్నాం ప్రకృతికి సంబంధించిన రూపాలు. ఈ సుబ్బమ్మ గారు, ఈ వెంకమ్మ గారు, ఈ రామయ్య గారు, ఈ వస్తున్నటువంటి వీళ్ళంతా కూడా ప్రకృతికి సంబంధించినటువంటి ఇందాక చెప్పిన 3 సోపానముల్లో మొదటి సోపానంలో ఉన్న రూపములు 8 ప్రకృతులు, దాని తర్వాత 9వ ప్రకృతి, దాని తర్వాత ఈశ్వరుడు పరమేశ్వరుడు 10వ వాడు. అందుకనే అత్యతిష్ట దశాంగుళం అన్నాడు. పరమేశ్వరుడు వీడున్నాడా లేదా, ఇవన్నీ గెలవాళ్ళల్లా వీడితోనైనా ఇవన్నీ చేయబడ్డాయి.
కనుక వాడి అప్రాకృతమైన రూపాలు ఇవి. ఇందులో ఉన్న వాళ్ళలో ప్రాకృతమైన రూపాలు మన కళ్ళకు కనిపించేవి. కానీ మనం సాధన చేసి ఏం చూడాలి? వాడి అప్రాకృతములైన రూపములు బహుభద్రమూర్తులు, అంటే శుభమయములైన మూర్తులు. వాడు తప్పు చేశాడు, వీడు తిట్టాడు, వాడు కొట్టాడు, వాడు సడికి చెప్పాడు, ఇవి మీకు కనిపిస్తూ ఉండేటువంటివి మనకి. ఇవి కాక వాటి వెనక మనం చూస్తూ ఉండేటువంటి తెర మీద ఈ పాత్రలతో నాటకం జరుగుతూ ఉంటే ఆ నాటకంలో ఉన్న పరమార్థంలో శుభమయములైనటువంటి మూర్తులు కనిపిస్తూ ఉంటారు. అలాంటి మూర్తులు హరించి భగవత్ పరిచర్య చేయుటయో, వాళ్ళకి సేవ చేసుకుంటాం రూపంలో వీళ్లలో ఉన్నటువంటి వాడికి సేవ చేసుకుంటాం. మనకి పని ఏ వృత్తి చేసుకున్నా, ఏ చదువు చదువుకున్నా, ఏ శాస్త్రం చేసుకున్నా ఇదిరా కర్తవ్యం, ఇది దాటి కర్తవ్యం ఉంది అనుకున్నవాడు కాలు సరిపోతుంది, తప్పుడు మార్గంలో పడతాడు. ఇది కర్తవ్యం అనేటువంటిది ఎంతకాలం అయినా సరే గుర్తుంచుకున్నటువంటి వాడు కర్తవ్యంగా ఉంటాడు. అది ఆయన సిలబస్, లైఫ్ సిలబస్ అదిట విష్ణు చిత్రుడికి. ధరించి భగవత్ పరిచర్య చేయుటయు పరమ పురుషార్థం బొగుట ఎరిగి. ఇది పరమ పురుషార్థం. ఉన్న పురుషార్థాలు ఏమిటి? ధర్మము, అర్థము, కామము. ధర్మం అంటే ఏంటి? మనం చేసే డ్యూటీ. అర్థం అంటే ఏంటి? రెమ్యూనరేషన్. కామం అంటే ఏంటి? పర్సనల్ రిక్వైర్మెంట్స్. ఇది ఎందుకోసం? దీనికోసం. ఇది ఎందుకోసం? ఇది ఎందుకోసం? దీనికోసం అన్నప్పుడు మానవ జాతి ఎలా ఉంటుంది? ఇప్పుడు సరిగ్గా మనం ఉన్నట్టు ఉంటుందంటే నురుగురుగులలో అయిపోతుంది. ఏది? ధర్మం ఎందుకు? అర్థం కోసం. అర్థం ఎందుకు? మనం వెళ్ళాము సినిమాకి వెళ్ళడం కోసం, తింటం కోసం, తాగడం కోసం. అలా కాక ఇదెందుకు? రెమ్యూనరేషన్. దీనికోసం. ఇదెందుకు? ఈ శరీరం బాగుండటం కోసం, ఒకళ్ళకోళ్ళు శరీరాన్ని మొదలైన జాగ్రత్తగా చూసుకుంటాం కోసం. ఈ శరీరాలు ఉండటం ఎందుకు? ఇందుకోసం. అప్పుడు ఎలా ఉంటుంది సొసైటీ? కృష్ణదేవరాయలు లాంటి వాళ్ళు తేడా. కనుక ట్రయాంగిల్ 1, 2, 3 అని వేస్తే మనం ఉన్న సొసైటీ ఉంటుంది. 20th సెంచరీ హ్యూమన్ సొసైటీ అంటే రిఫ్రాక్ట్. లేదా 1, 2, 3 అని వేస్తే దీని గురించి ఒక పుస్తకం రాస్తున్నాను, సోషియో ఎకనామిక్ ట్రయాంగిల్ అని చెప్పి జెనీవాలో ఉన్నటువంటి యూనివర్సిటీకి టెక్స్ట్ బుక్స్ లో అది ఒకటి. ఇది పురుషార్థం. ఈ 3 ఈ ప్రకారంగా కనుక ఉంటే 4వది అయినటువంటిది పురుషుడు. దాని పేరు పరమ పురుషార్థము లేక మోక్షం అంటారు. ఇందాక నిర్వృత్తి అన్నాడే, అది మోక్షం అంటే. ఇలా బతికితే అది వస్తుంది తప్ప ఇవన్నీ కడిగేసుకుంటే రాదు. ఇవన్నీ ఎగ్గొట్టేవాడికి అది వచ్చినట్లయితే ప్రతి లేజీ గూస్ అండ్ స్కౌండర్లకి రావాల్సిందే. అది ప్రతి రిఫ్రాఫ్ ఉండకూడికి పని ఎగ్గొట్టి కూర్చున్నవాడికి రావద్దు. ఏది పని మానే నైష్కర్మ్యం అంటే, కర్మనాశనం అంటే పని నాశనం, ఇచ్చిన పని నాశనం చేయటం. అంటే ప్రతి సోంబేరి ఉండకూడికి మోక్షం రావాలి. అదే కనుక అర్థమైతే మానేసిన వాడికి, పని చేసిన వాడికి రాకూడదు పాపం. తన పని తను సవ్యంగా చేసేవాడికి అది కాదు కదా శాస్త్రం అని చెప్పింది. అందుకని ఏమంటున్నాడంటే పరమ పురుషార్థం అని ఎరింగి. ఇలా వస్తుందయ్యా పరమ పురుషార్థం తెలుసుకున్నట్ట. ఇలా చేస్తే ఎరింగి అతటి రథచరణపాణి మాలిక కరణ కైంకర్యంబునకు అంకురిత కుతూహలుండై చేయుతుండే. ఆ ఊళ్ళో కృష్ణుడు ఆలయం ఉంది. ఆ కృష్ణుడికి రోజు తనకు బోల్డన్ని తోటలు ఉన్నాయి, పువ్వులు అవి వస్తూ ఉంటాయి. అవి దండలు కట్టి తీసుకెళ్లి స్వామికి ఇస్తూ ఉంటాం. మనం ఏదో ఒక పని ఉండాలి కదా అని దానికి పెడుతున్నాడు. ఏం చేస్తున్నావయ్యా అంటే స్వామికి దండలు కడుతున్నాను. ఇది ఒక వృత్తి ఏమిటి అని అడిగితే సమాధానం చెప్పడు, వాళ్ళకి తెలియదు కనుక ఇలా పెట్టుకున్నాడు. లేకపోతే ఏం చేస్తున్నావయ్యా అంటే బలాన్ చోట గుమాస్తాగా ఉన్నాను, లేకపోతే బలాన్ చోట మేనేజర్గా ఉన్నాను. అది గౌరవం అంటే ఆ పైవాడి చేత తనులు నించున్నానే అర్థం. వాడు ఎవడన్నా వస్తున్నాడు హైదరాబాద్ నుంచి అంటే గడగడాడుతూ ఉంచవలసిందే కదా. అందుకని ఇంతకంటే గౌరవమైనవి కావు అని వాడు పెట్టుకున్నట్ట. ఉండి న్యాయార్జిత విత్తం, న్యాయంగా ఆయనకి సహజంగా భగవంతుడు ఇస్తే వచ్చేది పొలాలు, తోటలు, దొడ్లు ఉన్నాయి. దాంట్లో ఆర్జించుకున్నటువంటిది దాంట్లో
ఆ యోగీశ్వరుడు పెట్టునన్నంబు ఆప్రాలేయ పటీరాచల పద్య యాతాయాత తైర్థి కావడికెళ్ళన్. హిమాలయాల దగ్గర నుంచి కన్యాకుమారి దాకా పాదయాత్ర మీద నడిచి వెళ్ళేవాళ్ళు ఆ రోజుల్లో. అలా వెళుతూ వాడి ఊరు మీదుగా నడిచి వెళ్ళేటువంటి ప్రతివాడికి తన చేతనైనంత వరకు పిలిచి భోజనం పెట్టేవాట ఊరికెడుతున్న వాళ్ళని. ప్రయాణం చేస్తున్నారు కదా, పొరుగురు వాళ్ళు కదా, ఎవరన్నా ఉన్నారా అంటే వారి ఇంటికి వెళ్ళండి అన్నట్టుగా ఉండేది. కానీ అవి కూడా ఎలా చెప్పాడో ఒకటి 2 పద్యాలు ఉన్నాయి, అవి కూడా చెప్పుకున్నా. గగనము నీటి బుగ్గకెనగా జడిబట్టిన నాళ్ళు, ఆకాశం ఇది జలప్రవాహం అని అన్నట్టుగా ముసురు పట్టేసేసి ఎండ పొడ లేకుండా ఉన్న రోజుల్లో కూడాను ఆయన భార్య కన్బొగ సొరకుండన అరికెడపున్ బొరియల్ తగులించి, వచ్చిన అతిథులకు పొగ రాకుండా ఉండాలని చెప్పి వేసవి కాలంలో కూడబెట్టినటువంటివి ముక్కలు చేసినటువంటివి కొబ్బరి మట్టలు ఉంటాయి, అవి పెట్టి వంట చేసేది. ఎందుకంటే వాళ్ళని వాకిట్లో కూర్చోబెట్టి వంటింటో పొయ్యిలో తడిసినటువంటి కట్టెలు వేస్తే భోజనం కంటే ముందు వాడు కళ్ళు పోతాయి. అందుకని నారికెడపున్ బొరియల్ తగులించి వండ అయ్యగపల ముంచి పెట్టు కలమాన్నము, కలమములనే ధాన్యములతో వండినటువంటి విరవిరలాడుతున్నటువంటి అన్నమును, ఒలిచిన పప్పు పైన పొట్టు తీసేసినటువంటి పప్పు వండేది. 4 పొగిపిన కూరలు, 4-5 పొగ్గు పంటే పోపు అంటాను చూడండి, పోపు పెట్టిన కూరలను, వడియముల్ వరుగుల్ పెరుగున్ కృతప్పులు చెయ్యి ఇట్లా పడితే నెయ్యి వేస్తే ఇట్లా పైకి పొల్లి వెళ్ళేది పులి తింటే. అలా భోజనం పెట్టేవాట వర్షాకాలంలో. అతిథులు ఎవరన్నా వెళ్ళి ఇల్లు పుత్తూరులో భోజనం చేశాను, ఆయన ఎవడో మహానుభావుడు పెట్టాడు అని చెప్పుకునేట్టుగా ఉండేది కా భోజనం. తర్వాత వేసవి కాలంలో ఎలా పెట్టేవాడు భోజనం, తెలునులి వెచ్చయోగిరము, తెల్లగా పువ్వుల్లాగా ఉండి అట్టే వేడిగా లేకుండా గోరువెచ్చగా ఉండేట్టుగా అన్నం ఆ టైంలో పెట్టేవాడు. తెలునులి వెచ్చయోగిరము, తీయని చారులు, పంచదార బెల్లం వేసినటువంటి చారులు, అనేక రకాల 5-6 రకాల చారులు అక్కడ పెట్టేవాట. వేసవికాలంలో తినటం కంటే తాగలగటమే ఎక్కువ ఉంటుంది. చారులు, తిమ్మనంబులు, తిమ్మనములు అని చెప్పి ముంచుకుని తినే తీయనటువంటి పదార్థాలు ఉంటాయి. అవిని పలుచని అంబోళు, పలసగా ఉన్నటువంటి పెసరకట్టు ఇలాంటివి అనమాట. అంబోళు, చెరకు పాలు, ఒక గ్లాస్తో నిండా చెరుకు రసం తెచ్చి అక్కడ పెట్టేవాట. మంచినీళ్ళు తాగితే మంచినీళ్ళు తాగండి, చెరుకు రసం తాగితే చెరుకు రసం తాగండి అని. ఎడనీళ్ళు అంటే తెలిసిన పెంకు కట్ట అనేటువంటి కొబ్బరి బొండం నీళ్లు ఎడనీళ్ళు అంటారు. ఎడ అంటే లేత కొబ్బరి బొండం అని అర్థం. కలకట పెడితే టాప్ అంటాడు వాడు, డాబ్ అంటాడు వాడు. ఎడనీళ్ళు, రసావళు, రసాల పళ్ళు ఉంటాయి చూడండి, ఆ పళ్ళు తీసి ఇక్కడ పెట్టి ఫలంబులును, ఇంకా రకాల పళ్ళు, సుగంధి శీత జలములు, చల్లగా ఉన్నటువంటి నీళ్లు, మంచు నీళ్లు ఉన్నాయి, దాంట్లో కొద్దిగా ఏలక్కాయను, కొంత వచ్చకర్పూరం, సుగంధములైనటువంటి మంచినీళ్ళు గ్లాస్తో పెట్టేవాట వేసవికాలంలో. శీత జలములు, వడబిందెలు, వడబిందెలు అంటే టెంక కట్టకుండా ఉన్నటువంటి మామిడి పిందెలు అంటారు చూడండి, అవి ఊరగాయ పెట్టి వేస్తే వడబిందెలు అంటారు. అంటే అది వేసేవాట. వడబిందెలు నీరు చల్లయు, పల్చగా తాగటానికి వీలుగా మజ్జిగ తేట అంటాను చూడండి, అది చేసి పెట్టేవాట. నీరు చల్లయున్ వెలయగబెట్టు భోజనము వేసవి, చందన చర్చమును భోజనాన్ని కూర్చునే ముందు ఇదంతా చందనం రాసుకోండి చల్లగా ఉంటుందని ఇచ్చేవాడు. శీతాకాలంలో అతిథులు వస్తే పునుగుందావి నవోదనము, పునుగుదావులు అని చెప్పి ఒక రకమైన బియ్యం ఉండేది. అంటే ఎప్పుడు పేర్లు మారుతూ ఉంటాయి బియ్యానికి. అంటే అన్నం కరగడం వస్తుంది, సమస్య ఒక రకమైన ఫ్లేవర్ ఉంటుంది. వాటిని పునుగుదావులు బియ్యం అనేవాళ్ళు. అప్పుడు నవోదనంబు అప్పుడు వండి ఆ పొయ్యి నుంచే తీసుకొచ్చి ఇష్టంగా పునుగుందావి నవోదనంబు మిరియం పొన్పొళ్లతో చట్టి స్వీయను నాదారని కూరగుంపు. కూర తెచ్చి అక్కడ వేస్తే మిరియపు పొడి
తో తాలింపు వేసి ఆ తాలింపుతో కూర విస్తట్లో వేస్తే ఈ కూర పైన ఆ తాలింపు ఇంకా చుయ్యమని వినిపిస్తూ ఉంటుందట విస్తట్లో వేశాక. చట్టి చుయ్యను నాదు ఆరని, నాదంటే శబ్దం, ఆరనటువంటి విస్తట్లో కూర వేశాక కూడా వీడికి చుయ్యని శబ్దం వినిపిస్తూ ఉంటుందటండి. చట్టి చుయ్యను నాదారని కూర గుంపు ముక్కుమంది ఏర్చునావన్, వడ్డిస్తూ ఉంటే ఓ కూర అంటుందట. ఏమిటంటే పచ్చి ఆవు పెట్టినటువంటి కూరలు కదా. ముక్కుమందంటే ముక్కుమందై ఏర్చు రావన్ చిగురుకొను పచ్చళ్ళు, చక్కగా చిగురు పెట్టినటువంటి పోపు పెట్టినటువంటి పచ్చళ్ళు, పాయసాన్నములు, పాలతో చేసిన అనేక రకాల అన్నములు, ఊరుంగాయలున్ చేయి సురుక్కను నేయున్, చేయబడితే వేస్తే చురుక్కుమనేట్టుగా వేసేవాటనే. ఈ విషయం చలికాలం కాదు అంటే కొంచెం మెత్తగా. చేయి సురుక్కను నేయున్ చిరుపాలు వెల్లువగా, భోజనం అయ్యాక మజ్జిగ పోసేవాడు కదట, పాలు పోసేవాట, పాలు అన్నం తినేవాట. చివరికి ఆహారం విడున్ సీతునన్, శీతాకాలంలో ఇలా పెట్టేవాట ఆహారం వాళ్ళకి. శనివారం నాడు తెల్లవారుతామని ఆయన ఇంటి దగ్గర, శనివారం అంటే తెల్లారేటప్పటికి గోల్డంతా స్తోత్రాలు గీత్రాలు తతంగం చాలా ఉంటుంది. అందుకని ఈ ఇంటికి వచ్చి రాత్రి ఉండిపోయినటువంటి వాళ్ళు పొద్దున శనివారం తెల్లవారుసామన్న సీన్ ఎలా ఉండేది అంటే ఆయన వాకిట్లో నుంచుని చూస్తూ ఉంటే కదళి గభీర పుష్ప పుటికాక్షట, అరటి పువ్వులు ఉంటాయి చూడండి, దాంట్లోంచి ఇలాగా దొన్నెలల్లే వస్తాయి. ఆ దొన్నె ఒకటి ప్రతివాడు ఒక్కొక్కడు ఒక్కొక్కటి చేతిలో పెట్టుకుంటాట. పెట్టుకుని ఎడం చేతిలో చేతులను ఇప్పపిండి పోయి దాని మీద విప్పపిండి, అంటే ఇప్పుడు మనం పెసరపిండి ఎలా అయితే ఒళ్ళు రుద్దుకునేందుకు వాడతామో వాళ్ళు కొందరు ఇప్పపిండి వాడేవాళ్ళు దక్షిణ దేశంలో. ఇది పెట్టుకుని చేతిలో దీని మీద ఇప్పపిండి పోసుకునేవాట ఒళ్ళు రుద్దుకునేందుకు స్నానానికి. పై గుదురుగా నిలిపి ఓపుగతి గూనెల నూనె అనించి, చిన్న గిన్నెలో నూనె తల ఒళ్ళు అంటుకునేందుకు ఈ పిండిలో దిగేసేవాళ్ళ. చేతిలోనేమో దోనె పెట్టుకునేవాళ్ళట, దోనెలోనేమో పిండి వేసుకునేవాళ్ళట, సున్నిపిండి, దాంట్లో ఇది దిగేసేవాళ్ళట అనమాట. అటు ఇటు విరిగిపోకుండా వేసుకుని నూనె నుంచి త్రాట మున్నొదికిన షాటి వ్రేయాల. అక్కడ నిన్నటి రోజున ఆరేసి మడి బట్టలు ఉంటాయి చూడండి, అవి ఆయన భార్య తాళ్లకి కట్టేసి అక్కడ వేళ్లాడేసి ఉంచేదిట. అంటే వీళ్ళు స్నానం చేయింది ముట్టుకోకూడదు కదా, చెరువుకి వెళ్ళి ముట్టుకుంటే మైల పడిపోతాయి. అందుకని ఆ చేత్తో ఆ తాడు ఒక్కోడు పట్టుకునేవాట. అంటే తాడు చివర పంచాను తొండు కూడా ఉంటాయన్నమాట. స్నానం చేసిన తర్వాత కట్టుకుని గుదాన్ని వేసుకునేందుకు ఈ చేతిలో ఇవి ఉచ్చుకుని ఈ చేతిలో ఇవి పట్టుకుని చెరువుకి ఎడుతూ ఉంటారన్నమాట తెల్లవారుసాన. త్రాట ముందు ఉతికిన శాటి వ్రేయాల, అంతకు ముందు రోజున ఉతికినటువంటి వస్త్రం వేళ్లాడుతూ ఉండగా నది నొక్కెడ గృంకి వత్తురు, నదిలో స్నానం చేసి కావేరిలో వెనక్కి తిరిగి వస్తారు. ఎందరేన్ వదలకై అతని ఇంట శనివారమునన్ పరదేశి వైష్ణవుల్, ఇతర దేశాల నుంచి యాత్రకు వచ్చినటువంటి వైష్ణవ బృందం తెల్లవారుజామున ఇలా వాకిట్లో బయలుదేరుతూ ఉంటారు రోజు అనేది ప్రతి శనివారంలోనూ. రాత్రిపూట కానీ ఏ టైం అయినా సరే ఆ నిష్ఠానిహి గేహసీమన్, ఆయన ఇంటి దగ్గర నడురేయాలి. అర్ధరాత్రి అక్కడి నుంచి వినండి వాళ్ళ ఇంటి ముందు అన్నారు. వింటే మ్రోయు ఎంతే నాగేంద్రశయాన పుణ్యకథలు ఏమిటో వినిపిస్తూ ఉంటాయి. దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ గజేంద్రుడు మొరబెట్టుకునేటప్పటికీ అని చెబుతూ ఉంటారు. విహ్వల నాగేంద్రము పాహి పాహి అన్నాడే, నాగేంద్రశయాన పుణ్యకథలు అంటే అర్థం అది. అంటే గజేంద్ర మోక్షం చెబుతూ ఉంటారు వాడు అర్ధరాత్రి శిష్యులను కూర్చోబెట్టుకుని వాడు వాకిట్లో అరుగు మీద. తర్వాత దివ్య ప్రబంధాను సంధానధ్వానము, అంతకుముందు నా ఆళ్వార్లు చెప్పినటువంటి స్తోత్రాలున్నాయి చూడండి, అవి చెప్పి వివరిస్తూ ఉంటారు. కొంతమందికి నేర్పుతూ ఉంటారు అర్ధరాత్రి ఒక బ్యాచ్కి. ఇంతలోకి ఈ రెండు మనం చూస్తూ వాకిట్లో నుంచుంటే అక్కడికి ఎవడో వచ్చి నుంచుంటారు. ఈయనే నుంచుని అంటారట, నాస్తి శాఖబహుత, అర్ధరాత్రి అయిపోయింది కదా, కూరలు అట్టే లేవు ఇప్పుడు ఈ టైం అప్పుడు. నాస్తి ఉష్ణత, వేడి ఉండవు పదార్థాలు, క్షమించండి. నాస్తి
నాస్త్యపూపో పిండి వంటలు ఏమి ఉన్నాయని కదా ఏమి ఉండవు. నాస్తి ఓదన సౌష్ఠవంచ అన్నం కూడా సుష్టుగా ఉండదు, సాయంత్రం ఎప్పుడో ఉండి రాత్రి భోజనం చేసినటువంటి తాలూకా అన్నం. కానీ కృపయా భోక్తవ్యమన్ పల్కులున్ మా ఎందు దయ వల్ల మీరు వచ్చి భోజనం చేయండి కానీ అందులో ఏం బాగుండవు అంటారు. ఇది టైం కాదు అనే మాటలు వినిపిస్తాయి. ఈ పద్యానికే చెబుతారు సామెత. తెనాలి రామకృష్ణుడిని ఎవో ఎట్టా ఉందని అడిగట కృష్ణగారు. అడిగితే ఏ గుడ్డు లేదు భోజనం చేసి పొమ్మన్నాడు. ఏది లేదంటే ఏం తింటారు అన్నట్టు. అన్నం లేదంటూ ఉంటారు, కూర లేదంటూ ఉంటారు, బాగుండలేదంటూ ఉంటారు. ఇంకా వాడు తినేది ఏమిటంటే నవ్వేట పాపం. ఇట్ ఈజీ, సరదాగా ఉండేవి జోక్స్ అవన్నీ. జోక్ వేస్తే థర్డ్ క్లాస్ ఇస్తాడు కానీ యూనివర్సిటీలో, లేకపోతే తన కులం వాడు కానీ వాడు జోక్ వేస్తే ఉద్యోగం తీసేస్తాడని కానీ అలా సెక్యులర్గా ఉండేవి, హ్యూమన్గా ఉండేవి సంబంధాలు. సెక్యులర్ స్టేట్ కాదు, అది హ్యూమన్ స్టేట్స్. కనుక అట్లాంటి మాటలు వినిపిస్తూ ఉండేవి. ఇది విష్ణు చిత్తుని గురించినటువంటి ఆయన జీవితాన్ని గురించి. ఇంకా ఇందులోనే యోగ రహస్యాలు చెప్పబడినటువంటి ఇంక తర్వాత ఘట్టంలోకి మనం వెళ్తాం. మళ్ళా సోమవారం నాడు క్లాస్ పతంజలి యోగ సూత్రాలు ఉంటాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయేన న్యాయేన మార్గేణ మహీమహీ శివో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఆముక్తమాల్యలో ఖాండిక్యుడు కేశిధ్వజుడు అని ఇద్దరు రాజుల సంవాదంలో యోగ విద్యతో జతపరుచున్నటువంటి బ్రహ్మ విద్య కృష్ణదేవరాయలు లోకానికి ప్రసాదించి జగదాచార్యుడైనాడు. చాలా మందికి తెలియదు. కనుక మనం శుక్రవారాల్లో ఆ ఘట్టాన్ని చెప్పుకుంటాం. యోగాభ్యాసానికి సంబంధించినటువంటి దాంట్లో నిమి అనేటువంటి చక్రవర్తి యొక్క రాజవంశం చాలా దివ్యమైనటువంటి వంశం. ఆ వంశంలో పుట్టినటువంటి అన్నదమ్ముల బిడ్డలకు చెందిన అన్నదమ్ముల బిడ్డలు ఇద్దరు. వాళ్ళిద్దరూ కూడా రాజ్యం పరిపాలన చేస్తూ ఉండి రాజధర్మం ప్రకారం వాళ్ళిద్దరికీ దెబ్బలాట వస్తే ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధం వచ్చారు. వచ్చేటప్పటికి ఎవరో ఒకరు యుద్ధం చేస్తే ఎవరో ఒకరు జయించాలి కదా, ఎవరో ఒకరు ఓడిపోవాలి కదా. ఖాండిక్యుడు జయించాడు, కేశిధ్వజుడు ఓడిపోయాడు. ఓడిపోయిన వాడు రాజ్యం వదిలి అరణ్యాల్లోకి వెళ్ళిపోయినాడు పరివారంతో సహా. సరే, మంత్రులు, బంధువులు, కుటుంబం వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరూ కలిసి అనుకూలమైనటువంటి సమయం వచ్చినప్పుడు మళ్ళీ మనకి యుద్ధం చేసి బలాలను చేకూర్చుకొని మళ్ళీ మన రాజధర్మం ప్రకారం ధర్మయుద్ధంలో జయించి రాజ్యాన్ని స్వీకరిద్దామనే పద్ధతిలో ఆ మంత్రులంతా కూడా రాజునే పట్టుకుని సామంతులు, దండనాథులు ఆయనతో పాటు అరణ్యంలోనే ఉంటున్నారు. కాయకసర్లు తింటూ వాళ్ళు అంతా. అంటే ఆయనకి వాళ్ళకి ఉన్నటువంటి సన్నిహితత్వం అలాంటిది. అలా ఉంటున్నాడు. ఉంటూ ఉండగా ఈ జయించినటువంటి రాజు ఒక యజ్ఞం చేశాడు. యజ్ఞం చేసి ఆ యజ్ఞం మధ్యలో ఉండగా ఆ యజ్ఞానికి పశువుగా ఉపయోగించినటువంటి గోవుని యజ్ఞం మధ్యంలో అరణ్యంలో ఏం చేసిందంటే పులి చంపేస్తుంది. అంటే యజ్ఞం పూర్తిగా విఘ్నం అయింది. అప్పుడు పెద్దలందరినీ పిలిచి రాజ్యంలో ఉన్నవాళ్ళని ఇట్లాగా యజ్ఞం దైవికమైనటువంటి విఘ్నంతో, అంటే మానవ విఘ్నం కాదు అది, ఇలా అయింది, మనం ఏం చేయాలి, ఇలాంటప్పుడు కర్తవ్యం ఏమిటి అంటే అందరూ కూడా ఎవరికి ఏం తోచలేదు. తోచకపోయేటప్పటికి అందులో తెలిసిన వాళ్ళు ఒక సలహా ఇచ్చారు. నీ మిత్రుడైనటువంటి వాడు, అదే నీ శత్రువు అయిన కేశిధ్వజుడు అరణ్యంలో ఉన్నాడు,
వాడి దగ్గర ఏముంది దీనికి ప్రాయశ్చిత్తకాండ, వాడిని అడిగితే దీనికి ఏం చేయాలో తెలుసు, ఇంకెవరూ చెప్పలేరు. అంటే అర్థం ఏమిటంటే యజ్ఞయాగాది క్రతువులు, వాటికి సంబంధించినటువంటి రహస్యములు, కర్మకాండ, దివ్యమైనటువంటి కర్మయోగ సాధనం అంతా వాడు దాంట్లో నిష్ఠాపడు. వీడు జ్ఞానకాండ, మోక్ష విద్య, దీని యందు నిష్ణాతుడు. వీడు యోగాభ్యాసం ఇవన్నీ చేసినటువంటి వాడు కనుక వీడు రాజ్యానికి వచ్చాక నలుగురు కలిసి ఏదో గందరగోళం చేసి యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో తప్ప మధ్యన ఆవును పంపిస్తుంది. ఏం చేయాలంటే వాడి దగ్గర పరిష్కారం లేదు. వాడిని అడగమన్నారు. ఏది ఓడిపోయి అరణ్యంలో ఉన్నటువంటి వాడిని అడగమన్నారు. సరే అయితే ఎలా అడుగుదాం? అడుగు, మనకు ఓడిపోయిన వాడే కదా మన చేతిలో, కనుక మనకు లోబడిన వాళ్ళ కింద లెక్క, సామంతుల కింద లెక్క. అందుచేత కబురు చేయండి, వస్తారు. వస్తే సభ చేయించండి. సభలో మీరు అడగండి, ఆయన చెబుతాడు. ఆ యజ్ఞం